అది మన పూర్వజన్మ సుకృతము, ఈ జన్మలో కూడా సుకృతమే. వారి నోటి ద్వారా కాళీవాసులందరి తరఫున వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. तस्य प्रतिदिनस्य परस्य भद्रङ्गेन सृङ्गमहिमाः भद्रं पश्येमाक्षरं यजन्ते स्थिरैरङ्गैस्तुवन्तस्तनोभिः दशेमधिमहि संविदायुः स्वस्ति न इन्द्रं दशमाः स्वस्ति न पुरुषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्मामिन्द्रस्य वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भशान्ति शान्तिः ॐ तच्छन्दोऽब्रवीमहे गानं यज्ञाय गानं यज्ञमदे दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ॐ भञ्जिगानुषजं शन्नोऽस्तुतिपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो ब्रह्मणे नमो तन्मये
नमो पृथिव्यै नमोषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्ति शान्ति शान्तिः ॐ सत्त्वा सिञ्चामि यदुषा प्रजावायुर्धनं च ॐ शान्ति शान्ति शान्तिः अनन्यान्यापरगति बीजापूर्वदेक्षतां चक्राब्जपाशोत्पलां वीर्यज्ञस्वविचारन्दकलशा प्रोक्षत्करां मूर्खां ध्येयो वल्लभया समर्पकलया विष्णोर्वलाभूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितकरो विघ्नेश इष्टार्थदः वागन्ता विमसंवृत्तौ वागन्तप्रतिवर्तये जगदप्पितरो वन्दे पार्वती परमेश्वरो पार्वती रमेश्वरो ఇది అన్ని పండుగలకు విభిన్నమైనటువంటి పండుగ. ఒక కాలనీలో చక్కగా ఇలా కూర్చుని అందరూ కూడా మంచి మనస్సుతో పండుగ వాతావరణాన్ని కల్పించుకొని ఆ పండుగను చేస్తూ పంచాంగ శ్రవణాన్ని చేయడం అని మారుతి నగర్ కాలనీ వాసులు ఇక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ సౌభాగ్యమని చెప్పారు. కాదే ఒకసారి గట్టిగా విశ్వావసునామ సంవత్సరం మీ అందరికీ బాగుంటుంది బాగా ఉంటుంది. మళ్ళీ వచ్చే ఉగాది నాడు కూడా అందరూ చక్కగా ఇలానే కూర్చుని ఆనందంగా పండుగ జరుగుతుంది. కాలం కొలవాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారయ్యా? తృతయే నమః, గట్యై నమః, ముహూర్తాయ నమః, ప్రహరాయ నమః, దివాయ నమః, నక్తం నమః, అహర్నిశం నమః, పక్షాయ నమః, మాసాయ నమః. ఇలా తృప్తి అంటే కనురెప్ప, ఘటి చిట్క. ఇక్కడి నుంచి మొదలైనటువంటి కాలమానం యుగాంతాల వరకు జరిగింది. యుగము అంటే మనం యుగంలో కృతయుగము అని అంటాము. తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ కలియుగంలో మనం ఇప్పుడు జీవించి ఉన్నాం. ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మను పొంది ఈ మాయా జీవనంలో కూడా అప్పుడప్పుడు మాయ నుంచి బయటపడి సంస్కారవంతులుగా మనం జీవిస్తున్నాం. ఇలాంటి పండుగలను జరుపుకుంటున్నాం. మరి కృతయుగ ప్రమాణం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగ సంవత్సరాలు 12,96,000. ద్వాపరయుగ సంవత్సరాలు 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి వచ్చినట్టయితే 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో మనకు
జరిగినటువంటి సంవత్సరాలు అంటే నిన్నటి వరకు జరిగిన సంవత్సరాలు 5126 సంవత్సరాలు. అంటే ఇంకా ఎంతో కలియుగం. మరి కలిభోగ్యం అంటే ఇంకా ఎంత ఉందయ్యా అంటే 4,26,814 సంవత్సరాలు. అప్పుడే కలికి భగవానుడు వచ్చారని అంటున్నారు, కానీ కలికి భగవానుడు వచ్చేటువంటి సంవత్సరం ఏదయ్యా అంటే కలియుగంలో 821 సంవత్సరాలు ఇంకా మిగులుబాటు ఉంది అనగా కలికి భగవానుడు గుర్రంపై శ్రీమన్నారాయణుని యొక్క అంశతో అవతారమెత్తి శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం వస్తుంది. మరి శ్రీమన్నారాయణుని యొక్క అవతారాలన్నీ కాలక్రమంగా మత్స్యావతారం నుంచి కలికి అవతారం వరకు మనం చూసినట్టయితే జీవుని యొక్క పరిణామ క్రమాన్ని మనకు సూచిస్తుంది. మరి మనకు స్వాతంత్రం వచ్చి 78-79వ సంవత్సరం. అదేవిధంగా విక్రమాదిత్య గతాబ్దాలు 2082 సంవత్సరాలు. అదేవిధంగా శాలివాహన శకం 1947, 1947 సంవత్సరాలు. మరి ఇదంతా నారాయణుని కాలం. యుగాది పండగ అంటే నారాయణుడు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో వచ్చినటువంటి అవతారాలే కాకుండా 21 అవతారాలు ఎత్తాడు అని మనకు పురాణాలు చెప్తుంది. శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల గురించే మనకు తెలుసు. దశావతారాలలో ఒక్కొక్క అవతారంలో 2 అవతారాలు, 3 అవతారాలు ఇట్లా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. శ్రీమన్నారాయణుడు యొక్క ఈ అవతారాలను తెలుసుకుంటే పంచాంగం మనని అంటే ఇది విని మనం పంచాంగం విన్నట్టయితే మనస్సు స్థిమితంగా ఒడుదుడుకులు అయ్యగారు చెప్పిన గ్రహాలు కుదించిన, గ్రహాలు ఉప్పొంగించిన ఒక సమస్థితిలో ఉంటాం. మరి అవి అవతారాలు ఏదయ్యా 21 అవతారాలు ఎవరైతే ఇవి వింటారో వారికి స్వయంగా శ్రీమన్నారాయణుడే ఆ గ్రహ బాధల నుంచి రక్షిస్తాడు అని శాస్త్రమే చెప్తున్నది, పురాణాలే చెప్తున్నది. అది ఆదినారాయణుడు, శనక సనందానుడు, యజ్ఞవరాహుడు, ధన్వంతరి అవతారం, మోహిని అవతారం, నారసింహ, వామన, పరశురామ, దశరథ రామ, బలరామ, కృష్ణ, బౌద్ధ, కలికి రాలేదు. కలికి ఇది శ్రీమన్నారాయణ యొక్క అవతారాలను మనం విని పేర్లు విని పోతే ప్రహ్లాదుని శ్రీమన్నారాయణుడు నారసింహుడు ఎలా రక్షించాడో గ్రహ బాధల నుంచి మనను అలా రక్షిస్తాడు శ్రీమన్నారాయణుడే అని శాస్త్రం. ఇప్పుడు చెప్పాను కాలం కొలత పండుగనే ఉగాది. దీనికి ఉగాది అన్నాం. దీనికి ప్రత్యయం ఏందయ్యా అంటే యుగాది. యుగము అంటే ఏంది? ఒక పీరియడ్ అంటే 45 స్కూల్ టీచర్లు కనుక 9 గంటల నుంచి 9:45 వరకు వెళ్ళిపోయింది కృతయుగం. అంటే ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి కొలత ఏదైతే ఉన్నదో దాన్ని ఒక యుగంగా, యుగానికి నామాంతరమే ఉగాది. మరి ఈ ఉగాదిని ఎలా కొలిచారయ్యా అంటే చెప్పాను కదా, రెప్పపాటు నుంచి చిట్కపాటు నుంచి ముహూర్తము అంటే 24 గడియలను 3 గడియలను ఒక ముహూర్తంగా
చెప్పబడ్డది. మరి 60 గడియలను మనం మార్చుకున్నాం, మనకు ప్రత్యామ్నాయంగా మార్చుకున్నాం 24 గంటలుగా. ఇప్పుడు గడియలు అంటే ఎవరు చెప్పలేదు. ఇవాళ పొద్దున ఉదయం లేవగానే ఉగాది శుభాకాంక్షలు చాలామంది చెప్పారు. చెప్తుంటే నేను అడిగాను, ఉగాది శుభాకాంక్షలు నిజమే, మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు నిజమే, ఉగాది ఇది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని చెప్తున్నారు, మీరు పుట్టిన సంవత్సరం మీరు పెడతారని అడిగి ఒక 10 మందిని అడిగితే 10 మంది కూడా చెప్పలేదు. 10 మందిని అడిగితే 10 మంది చెప్పలేదు. ఇక్కడ అమ్మ ఉన్నది అంటే అది మారుతి నగర్ శ్రేష్టత. 10 మందిని అడిగితే చెప్పలేదు. అయితే నాకేమనిపించింది, ఇవాళ రేపు అన్ని యూట్యూబ్లో వస్తున్నాయి, నేను చెప్పేది గొప్ప విషయం ఏం లేదు. ఇది వాళ్ళకు అందించినట్టయితే ప్రభవాది 60 సంవత్సరాల యొక్క పేర్లు వాళ్ళకు అందించినట్టయితే ప్రభవానుభవ, ప్రమోదుక్త, ఆంగీరస, శ్రీముఖ ఇవి ఏవైతే అందించినట్టయితే ఆంగ్ల సంవత్సరాల అంకెల సంవత్సరం స్టేటస్లో పెట్టారు. అంటే సనాతన హిందూ హై అని చెప్పినప్పుడు నేను పుట్టిన సంవత్సరం కూడా నాకు తెలిసి ఉండాలి. దీని వెనుక సనాతన హిందూ అయినప్పుడు గట్టిగా మనం చెప్పినప్పుడు దాని వెనుక ఉండేటువంటి ఉగాదిని మనం జరుపుకుంటున్నాం, పండుగను జరుపుకుంటున్నాం. ఆంగ్ల సంవత్సరాన్ని వ్యతిరేకిస్తలేకపోవచ్చు, కానీ దాన్ని జరుపుకోవడానికి వెనుక ముందయి ఇది సంస్కారవంతంగా జరుపుకుంటున్నాం కనుక 60 సంవత్సరాల్లో కనీసం మీరు పుట్టిన సంవత్సరం పేరన్నా తెలుసుకోండి. అది ప్రభవాది 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలలో ఇది ఎన్నో సంవత్సరం? 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. మరి ఇందులో ఎన్ని ఉంటాయి? మళ్ళా ఇందులో డివైడెడ్ బై 12. ఒక సంవత్సరానికి 12 మాసాలు, 24 పక్షాలు, 2 ఆయనాలు. ఇవన్నీ కూడా ఒక నెలలో ఎన్ని నక్షత్రాలు వస్తాయి అంటే 27 నక్షత్రాలు వస్తాయి. యోగాలు 27 ఉంటాయి. మరి 16 కరణాలు ఉంటాయి, వారాలు 7 ఉంటాయి. తిథివార నక్షత్ర యోగ కరణాలే పంచాంగం. తిథివార నక్షత్ర యోగ కరణాలే పంచాంగం. పంచాంగం మరి ఎందుకయ్యా ఇదంతా వినుడేంది? 2025 సంవత్సరాల పంచాంగం కూడా ఈ మారుతి నగర్ వాళ్ళకి ఏం పని లేదా? ఉగాది పచ్చడి తాగి ఇంట్లో అయిపోయి మళ్ళా సామూహికంగా ఈ మైక్ పెట్టి స్టేజీ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేసుడు అవసరమా? ఇందులో పంచాంగం తెలుసుకొని నడిచినటువంటి వాడు సంస్కారవంతుడే కాదు, దాని యొక్క ప్రయోజనాన్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తుంది. మరి ఈ పంచాంగం తిథివార నక్షత్ర యోగ కరణాలలో అన్నీ మొదటిది ఈ చైత్ర శుద్ధ ప్రతిపద. ఈ చైత్ర శుద్ధ ప్రతిపద మాసాల్లో మొదటిది, తిథుల్లో మొదటిది, నక్షత్రాల్లో మొదటిది, పక్షంలో మొదటిది. అందుకే దీన్ని యుగ ఆది, ఆది అంటే మొదటి, ఉగాది అని పెట్టి ఉగాది అని పెట్టారు. సరే, ఈరోజు ఏం చేయాలి? ఉగాది పండుగ రోజు పటాకులు ముట్టించానా? లేదు. ఇప్పుడు రాబోయేది ఇండియన్ కల్చర్ని సైంటిఫిక్ అండ్ సింబలైజ్. మన ప్రతి పండుగ వెనుక కూడా ఒక చక్కటి వైజ్ఞానాన్ని ఇమిడిచి పెట్టారు. జనరల్గా చెప్తే వాడరు, ఇట్లనన్నా చెప్పి సమాజానికి మానవులకు కళ్యాణం చేయాలి, శుభం జరగాలి అని చెప్పి ఏం చేశారు? ఈ ఉగాది నాడు చేసేటువంటి విధి విధానాలను మన పూర్వీకులు మనకు అందించారు. ఈరోజు ఏం చేయాలయ్యా? ఒక
మొదటి రోజు కనుక ఈ విశ్వావసు ఈ రోజు నుంచి సంకల్పం మొదలు పెడతాం. సంకల్పంలో ఈ తిథివార నక్షత్రాలన్నీ వస్తాయి. ఇది మొదటి రోజు కనుక ఒక జెండాను ఎగరవేయండి. అంతేకాకుండా ఈరోజు కొత్త చింతపండు, కొత్త మామిడికాయ, ఇంగువ, బెల్లంతో కలిపినటువంటి షడ్రుచుల యొక్క భగవంతునికి పచ్చడిని సమర్పించి మనం అది ప్రసాదంగా స్వీకరించుకున్నాం. షడ్రుచులలో ఒకరు, పులుపు, కారం అన్నీ ఉంటాయి. నవగ్రహాల యొక్క ఫలితాలు కూడా అలానే ఉంటాయి. చక్కగా ప్రసాదం చేసుకొని వచ్చారు కదా, ఇందులో సమన్వయం చేసుకోండి. సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపతాం ఉదయే సవితా రక్తః రక్తశ్చ తథైవ చ. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడయ్యా? అరుణ కాంతితో మెరుస్తూ ఉంటాడు. అదేవిధంగా అస్తమించేటప్పుడు ఎలా ఉంటాడయ్యా? అదే అరుణ కాంతితో ఉంటాడు. ఉదయించడం దేనికి సంకేతమయ్యా? అందరూ మేలుకొని జీవనోపాధికి పరిగెత్తి సంపాదించి భార్యా పిల్లలను పోషించడానికి ఉద్యుక్తమైనటువంటి జాగరూకమైనటువంటి సంకేతం. అస్తమించడం నిద్రించడానికి సంకేతం. మరి ఈ రెండు కూడా దుఃఖ సంకేతం, సుఖ సంకేతం. భగవంతుడు సూర్యుడు ఎలానైతే ఒకటే వర్ణంలో ఉన్నాడో, మహాత్ములు కష్ట సుఖాలను కావడి కుండల్లాగా స్వీకరించాలి. కర్మ ఫలాలను పొందాలి, అందుకోవాలి. ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెయ్యాలి. పంచాంగ శ్రవణం చేస్తే ఏం ఫలితమో ముందర చెప్తాను. ఇది మీరందరూ తూర్పుకు అయ్యగారు కూర్చుంటాడు, తూర్పుకు ముఖం చేసి మీరందరూ కూడా పడమరకు ముఖం చేసి ఈ పంచాంగ శ్రవణం చెయ్యాలి అని. మరి దక్షిణాభిముఖంగా ఎవరు కూడా పంచాంగ శ్రవణం చేయకండి. అది దక్షిణం అంటే యముని యొక్క దిశ, అందుకోసం అక్కడ చేయొద్దు అని చెప్తున్నాను. ఈ పంచాంగ శ్రవణం చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం భోజనాన్ని ప్రసాదం స్వీకరించేటప్పుడు, ఆ ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు అబ్బ పుల్లగా ఉన్నది, అబ్బ తీయగా ఉన్నది, అబ్బ కారంగా ఉన్నది, అబ్బ ఒగరుగా ఉన్నది, ఇవన్నీ ఏమనకుండా ఒక శ్లోకం చెప్పారు. శతాయుర్వజ్రదేహాయ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. నింబకం దళభక్షణం. మనందరికి ఒక చిన్న పజిల్ క్వశ్చన్ వేస్తాను. మనకు నింబకము అనేటువంటి పేరుతోటి ఒక చక్కటి పుణ్యక్షేత్రం ఉంది. అది ఏది? నింబాచలం. భీమ్గల్ను నింబాద్రి గుట్ట నామాంతరం చెందింది. నింబాచలం అంటే అక్కడ వేప చెట్లు చాలాగా ఉండేది. ఆ వేప చెట్ల గుట్ట పైన వెలిశాడు కనుక నింబాచల నరసింహస్వామి అని అనేవారు. మరి ఆ లింబాచల నరసింహస్వామి మనందరినీ అనుగ్రహించాలి. ఆయన యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి శతాయు అంటే 100 సంవత్సరాలు జీవించాలి. వజ్రదేహాయ అంటే ఏంది? వజ్రదేహాయ అంటే డైమండ్ లెక్క మెరిచిపోవాలనే. వజ్రదేహాయ అంటే డైమండ్ లెక్క సూక్ష్మంగా ఇట్లా ముడితే కోసుకపోయే విధంగా సూక్ష్మంగా ఉండాలి. అంత షార్ప్ మైండ్ తోటి మనం ఉండాలి అనేది ఈ పచ్చడి తీసుకునేటప్పుడు, ఆ ప్రసాదం భక్షణం చేసేటప్పుడు చెప్పబడ్డది. సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. మరి ఆ విధంగా
పచ్చడి స్వీకరించి ఆ తర్వాత గ్రామ కుడలిలో కానీ ఇటువంటి మీ అందరూ కూడా మారుతి నగర్లో చక్కటి భవనం తయారు చేసుకున్నారు. ఈ భవనంలో కానీ ఇటువంటి దగ్గర ఓ అయ్యగారిని పిలిచి, అయ్యగారు దొరకలేదు, ఇందులోనే అయ్యగారు మంచి చదువుకున్న అయ్యగారు 4 శ్లోకాలు చదివే అయ్యగారులు కూడా ఉంటారు. అట్లా కూడా ఈ పంచాంగ శ్రవణం వారి ముఖంగా వినండి అని చెప్తున్నారు. మరి పంచాంగ శ్రవణం చేస్తే ఏం ప్రయోజనం? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం సంపంచాంగమాకర్ణ్యత. పంచాంగం వింటే ఏం ఫలమయ్యా అంటే సకల శుభాలను మనకు కలిగించు. రిపుహరం శత్రువులను హరింపజేసేది. శత్రువులు అంటే అనగానే పెద్ద పెద్ద చాకులు తుపాకులు పట్టుకొని వచ్చేటువంటి శత్రువులు కాదు, మనలో ఉండేటువంటి దుస్వప్న దోషావహం అంటే దుస్వప్నాల నుంచి సుస్వప్నాలుగా మార్చేటువంటి ఈ పంచాంగ శ్రవణం. గంగానం ఉన్న ఏది కుంభమేళ అంటే పరిగెత్తారు, అందరూ పరిగెత్తారని మారుతినగర్ నుంచి కూడా పరిగెత్తారు. ఒక్క పక్క ఇంటి వాళ్ళు పోతే మనం పోవాలి. మనం ఎందుకు పోతున్నాం ఏందో ఈ అర్థం మనకు అవసరం లేదు, ఆ వాళ్ళు పోయినారు మనం పోవాలి. గంగా స్నాన విశేష పుణ్యబలదం. పంచాంగం వింటే ఆ కుంభమేళను కూడా నిర్ణయించేది ఈ పంచాంగం. మరి పుణ్యబలదం గోదాన తుల్యం సుసంతానాన్ని కలుగజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పని చేసినా పంచాంగాన్ని తెలుసుకొని ముందరికి పోతే అన్నీ సాధ్యం కానిది లేదు అని చెబుతుంది. పంచాంగంలో 5 రకాలు ఉంటాయని చెప్పాను. తిథివార నక్షత్ర యోగకరణాలు ఉంటాయని చెప్పాను. తిథేస్య శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం. తిథులు తెలుసుకోవడం వలన కీర్తి కలుగుతుంది. నక్షత్రం తెలుసుకొని నడవడం వలన పాపం మరిస్తుంది. పాపం అంటే ఏంది? పాపం పుణ్యం అంటే ఏందయ్యా? ప్రతికూలమంతా పాపం, అనుకూలమంతా పుణ్యం. ప్రతికూలమంతా నశిస్తుంది అంటే అనుకూలం ఉన్నట్టేనా? మరి ఆ నక్షత్రం తెలుసుకోగా పాపం పోతుంది. యోగాద్రోగ నివారణం. రోగము అంటే అనేక రకాలు దేహానికి పట్టే రోగాలను మందులతోటి విడదీస్తాం. మనస్సుకు పట్టిన రోగాలను ఇలా విడదీస్తామయ్యా. ప్రశాంతం ఇలా మీటింగ్లు పెట్టుకొని కూర్చుండి 4 మంచి మాటలు మాట్లాడితే మనస్సుకు అంటినటువంటి రోగాలను దూరం చేయవచ్చు. యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్. కరణం తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పంచాంగ బలముత్తమం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం ఆరోగ్యం. ఈ గ్రహాలు ఏ గ్రహాలు ఏవి ఇస్తాయి? ఇప్పుడు మళ్ళా మనం ఎక్కడికి రావాలి? మనం ఎక్కడికి వస్తున్నాం? వచ్చి గ్రహాలను లెక్కించడానికే వస్తున్నాం. గ్రహాలను లెక్కించడానికి వచ్చినప్పుడు పంచాంగం అంటే అయ్యా మీరు అందరూ విమర్శిస్తుంటారు. అరే మీ దాంట్లోనే గిట్లా మీ హిందువులలోనే ఒక్కరోజు పండుగను గట్టిగా నిర్ణయించదు. పండుగ ఒకళ్ళు ఒక రోజు అంటారు, ఇంకొక రోజు అంటారు. అవునయ్యా, తార్కికంగా మంచిగా చిలికితేనే వెన్న వెళ్తుంది. మా పండుగలలో అంత గట్టితనం ఉన్నది కనుకనే అలా చర్చించి మేము దాన్ని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తామయ్యా అంటే సౌరమానం, చాంద్రమానం అని 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ప్రాంతంలో బార్హత్యమానం అనేటువంటిది ఇంకొకటి.
బృహస్పతి సంచారంతో, బృహస్పతి సంచారం అంటే జూపిటర్ సంచారంతో భారగత్యమాన పంచాంగం నిర్ణయింపబడుతుంది. సూర్యమానంతో మన ఏడుకొండల వెంకన్నకు దక్షిణ దిశలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తమిళనాడు, కేరళ ప్రాంతం ఇవాళ పండుగ చేసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ చేసుకున్నాను. అన్ని రాసులలో ఏది మొదటిది? మేషరాశి. మేషరాశి మొదటిది కనుక మేషంలో అన్ని గ్రహాల్లో మొదటిది ఏ గ్రహం? సూర్యగ్రహం కనుక సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఎవరు? తమిళనాడు, కేరళలో ప్రాంతంలో ఇదే ఉగాదిని విష్ పండుగగా చేసుకుంటారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం ప్రమాణం తీసుకుంటున్నాం? మన పంచాంగం ఏం ప్రమాణం ఉంది అయ్యా అంటే చంద్రుణ్ణి బట్టి మనం పండుగ తీసుకుంటాం. అశ్విని నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించి చైత్రమాసం ప్రారంభమయ్యే రోజు మనం మళ్ళీ చైత్ర పూర్ణమ ఎన్నడు రావాలి? చిత్తా నక్షత్రం రోజే రావాలి. వైశాఖ పూర్ణమ విశాఖ నక్షత్రంలోనే రావాలి. జ్యేష్ఠ పూర్ణమ జ్యేష్ఠ నక్షత్రంలోనే రావాలి. ఇట్లా నక్షత్రాలన్నింటినీ కూడా మనం చంద్రుని యొక్క గ్రహ గమనాన్ని బట్టి మనం పండుగలను చేసుకుంటాం. స్వాతి నక్షత్రం దీపావళి నాడు స్వాతి నక్షత్రమే ఉంటుంది. గణపతి చవితి రోజు హస్త నక్షత్రమే ఉంటుంది. దసరా రోజు శ్రవణ నక్షత్రమే ఉంటుంది. ఇట్లా ఏ నక్షత్రం నాడు ఏ పండుగ చేయాలనో ఆ పండుగను ఆచరించాలి. మరి సూర్యుడు ఏమిస్తాడయ్యా? ఒక్కొక్క గ్రహానికి మన పూర్వీకులు 100 పోర్టుఫోలియోలు చెప్పారు. 100 పోర్టుఫోలియోలు చెప్పాలి అంటే మీరందరూ మా మేషరాశి, వృషభ రాశికి ఇవి చెప్తే చాలు, ఇవన్నీ మాకెందుకు అని రెడీ ఉన్నారు. మీరు విని ఇప్పుడు కుర్చీలు ఖాళీ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. నాకు దొరికింది ఛాన్స్ కనుక మీ అందరికీ పంచాంగాన్ని గట్టిగా వినిపించి పంపివ్వాలి నా లక్ష్యం. మరి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యుడు ఏమిస్తాడు? భాస్కరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. చంద్రుడు ఏమిస్తాడయ్యా? మనస్సు నిర్మలాన్ని ఇస్తాడు. చంద్రమా మనసో జాత. చంద్రుడు మంచిగా ఉంటే ఉల్లాసంగా ఉంటాం, చంద్రుడు వీక్గా ఉంటే దిగులుగా ఉంటాం. మరి భూమి సుతుడు అంటే కుజుడు ఏమిస్తాడంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యం అంటే సకల ఔషధులన్నీ కూడా ఐశ్వర్యమే. తర్వాత బుధుడు ప్రజ్ఞానం ఇస్తాడు. చంద్రుని యొక్క తనయుడు బుధుడు ప్రజ్ఞను ఇస్తాడు. గురువు ఏమిస్తాడయ్యా అంటే గౌరవం ఇస్తాడు. కావ్యుడు అంటే శుక్రుడు కోమలత్వాన్ని ఇస్తాడు. రాహు ఏమిస్తాడయ్యా అంటే బాహుబలం ఇస్తాడు. తర్వాత కేతువు కులోన్నతిని ఇస్తాడు, సాంప్రదాయాన్ని ఇస్తాడు. ఈ విధంగా నవగ్రహాలు నేను చెప్పినవి ఒక్కొక్క పోర్ట్ఫోలియోనే ఒక్కొక్క గ్రహానికి 100 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. మన శరీరానికి సంబంధించింది, సమాజం నుంచి మనకు వచ్చేటువంటి సంబంధాన్ని అన్నీ ఒక్కొక్క గ్రహానికి అనేక రకాల పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఇప్పుడు రాహు ఉన్నాడు. రాహు మంచిగా ఉంటే ఏంది? మంచి అలోపతి డాక్టర్ అవుతాడు అని సూచిస్తుంది. కుజుడు మంచిగా ఉన్నాడు, రియల్ ఎస్టేట్లో మంచి రాణిస్తాడు అని ఉంది. సూర్యుడు మంచిగా ఉన్నాడు, మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అని ఉంది. ఇట్లా ఒక్కొక్క పోర్ట్ఫోలియోను విశ్లేషించి చెప్పాలి. సరే, అది మనకి ఇప్పుడు ఎప్పుడన్నా మళ్ళా ప్రత్యేకమైన క్లాస్ పెడదాం. అయితే మీరందరూ భయపడి ఇక్కడ కూర్చున్న విషయం నాకు తెలుసు. నిన్నటి వరకు యూట్యూబ్లు విని పంతులు ఏం చెప్తాడో దాని గురించి విందామని కూర్చున్నారు. అవునా కదా? షష్టగ్రహ కూటమి, ఎటు చూడు షష్టగ్రహ కూటమి, ఏ ఛానల్ పెట్టు షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడింది.
షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడ్డదంటే భయపడుతున్నారా? భయపడే అవసరం ఏం లేదు. అయితే ఇందులో షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది. షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడితే రాహు 2 డిగ్రీలలో ఉన్నాడు. ఒక గ్రహానికి 30. మీరందరూ కూడా మీ మనసులో ఉన్నదంతా పోవాలనే ఉద్దేశంతో విశ్లేషించి చెప్తున్నాను. 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు ఉన్న ఒక గ్రహం ప్రతి కక్ష మీద 30 డిగ్రీలు ఉంటాడు. ఆ 30 డిగ్రీల్లో ఎక్కువగా బలంగా ఉండేది ఎప్పుడయ్యా అంటే 20 డిగ్రీల నుంచి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు. 10 డిగ్రీల వరకు వృద్ధికి వస్తుంటాడు. 20 డిగ్రీల నుంచి క్షీణిస్తూ పోతుంటాడు. వృద్ధావస్థ అంటాం. పంచాంగ పద్ధతిలో గ్రహ వృద్ధావస్థలో ఉంది, బాల్యావస్థలో ఉంది, యువావస్థలో ఉంది అని చెప్తాం. మరి ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమిలో 2 పెద్ద పాపగ్రహాలు ఉన్నాయి. అవి ఏవయ్యా? శని, రాహు. శని ఎన్నడు మారాడయ్యా? నిన్ననే మారాడు. నిన్న కుంభంలో ఉండి 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 ఇక్కడికి వచ్చాడు మీనంలోకి. అంటే బాల్యావస్థ అన్నా లేకుంటే యువావస్థ అన్నా ఏం బాల్యావస్థలో ఏ గ్రహం సపోర్ట్ చేస్తే ఆ గ్రహ పద్ధతిలోనే ఉంటాడు శని. షష్టగ్రహ కూటమిలో శని యొక్క ప్రభావం ఏం లేదు అని తీసేయండి. ఒక గ్రహం పోయిందా? రాహుగ్రహం ఉన్నాడు, 2 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే 18 నెలలు ఆయన 30 డిగ్రీలలో ఉండేది. లాస్ట్ చివరి ఏప్రిల్ మేలో ఆ రాహు మీనం నుంచి కుంభంలోకి వెళ్ళిపోతాడు. అపసవ్య చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అంటే లాస్ట్ డిగ్రీలో ఉన్నాడు. వృద్ధావస్థలో ఉన్నాడు. వృద్ధావస్థలో ఉన్న వాళ్ళకు, బాల్యావస్థలో ఉన్న వాళ్ళకు తిండి వేరే వాళ్ళు పెట్టాను, చందమామ రావే అని ఇప్పుడు పెడతాను, నారాయణ నారాయణ అని తిండి అప్పుడు పెడతాను. అవునా కదా? శుక్రుడు మిత్రగ్రహాలు. దీన్ని ఏమంటామంటే నీచభంగ రాజయోగం. నీచభంగ రాజయోగం అని చెప్తాం. ఈ మీనంలో ఈ షష్టగ్రహ కూటమిలో బుధ శుక్రుడు కూడా ఉన్నారు, చంద్రుడు రవి కూడా ఉన్నారు. చంద్రుడు 2 రోజులు ఉంటాడు. రవి ఎన్ని రోజులు ఉంటాడు? ఒక్క రవి మాత్రం యువావస్థలో ఉంటాడు. రవి యువావస్థలో ఉన్నాడు. రవి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పా? రాజకీయ నాయకులకు షష్టగ్రహ కూటమి ఉంటుంది. దాని వాసన తగులుతుంది. మన ప్రాంతంలో పరిపూర్ణమైన షష్టగ్రహ కూటమి లేదు. ఇప్పుడు మనకు గ్రహణం మొన్న కనిపించిందా? గ్రహణం మనకు కనిపిస్తే మనకు షష్టగ్రహ కూటమి ఉన్నది అని మనం అనుకోవచ్చు. భారతదేశంలో షష్టగ్రహ కూటమి లేదు. షష్టగ్రహ కూటమి యొక్క మనకు ఆసరా పడదు. మరి షష్టగ్రహ కూటమి గురించి బాగా చెప్పారు కదా. యూట్యూబ్ వాళ్ళకు వ్యూస్ పెరగాలి. మాకు వ్యూస్ పెరిగితే ఏం పెరగదు, కానీ వాళ్ళకు వ్యూస్ పెరిగితే డబ్బులు పెరుగుతాయి. మరి అది భయంగా టైటిల్ ఇస్తేనే అందరూ భయపడి చూస్తారు. మరి ఈ మీనరాశిలో జరిగినటువంటి షష్టగ్రహ కూటమి గురించి ఫస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు కదా. ఎవరన్నా మీనరాశి వాళ్ళు కానీ కన్యారాశి వాళ్ళు కానీ మీ గురించి మైనస్గా ఆ యూట్యూబ్లలో చెప్పినటువంటి విషయాన్ని మీరు స్థిరం చేసుకున్నట్టే దాన్ని గుర్తు వేసేయండి. ఓకేనా? ఉందండి. ఇది విశ్వావసునామ సంవత్సరం. ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య 49 సంవత్సరం, అంటే 39వ సంవత్సరం. మరి దీన్ని విశ్వావసునామ సంవత్సరం అన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో శశ్వత్ విశ్వావసు అబ్ధేతు మధ్య సస్యార్గ వృష్టయ
ప్రజానాం శోకరోగాశ్చ నృపాలోభ సమన్వితాః. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క శ్లోకం మన పూర్వీకులు ఇచ్చారు. ఈ సంవత్సరం టైటిల్లో ఏముంటుందయ్యా అంటే విశ్వావసు నామ సంవత్సరం సస్యాలు అంటే పంటలు మధ్య రకంగా ఉంటాయి, తర్వాత ధరలు పెరుగుతాయి, చోరభయం ఉంటుంది, ప్రజలకు అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర ఖజానా ఖాళీ అయి డిఏనిచ్చే పరిస్థితి ఉన్నది, పరిపాలనా విశ్వాసం కోల్పోతారు, వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ పంటలు మధ్య రకంగానే పండుతాయి. మాకేం పర్వాలేదు, మాదంతా రియల్ ఎస్టేట్ అంటాడు మన్మోహన్ రెడ్డి సార్. ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్యన నిరంతరం వాగ్యుద్ధం జరుగుతుంది. ఇది దేని యొక్క టైటిల్ అయ్యా అంటే విశ్వావసు నామ సంవత్సర టైటిల్. మరి విశ్వావసు నామ సంవత్సరంలో ఇప్పుడు మీరు కూడా మారుతి నగర్ ఏర్పడ్డది, అందరు ఇల్లు కట్టుకున్నారు, అందరం ఒకసారి కమిటీ తీరంగా తయారైదామన్నారు. కమిటీలో ఒకళ్ళు అధ్యక్షులు ఉండాలి, ఒకళ్ళు సెక్రటరీ ఉండాలి, ఒకళ్ళు క్యాషియర్ ఉండాలి అని ఇట్లా మీరు ఎలా నిర్ణయించుకున్నారో గ్రహాలను కూడా ఒక నవనాయకులను ఏర్పాటు చేశారు. రాజు ఎవరయ్యా ఈ సంవత్సరానికి? రవి. అంటే ఆదివారం ఉగాది వచ్చింది కదా, ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. రాజు వాహనం ఏనుగు, సస్యాధిపతి గురువు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు యముడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా నవనాయకులను మనం ఏర్పరచుకున్నాం. ఈ నవనాయకులు ఏం చేస్తారయ్యా అంటే దినేశుడు అంటే సూర్యుడు. ఈ సూర్యుడు అగుట వలన అనేక రాజ్యాలతోటి రాజులకు యుద్ధ భయం వస్తుంది. మనం వారం రోజుల గ్రాసం ఎప్పటికీ ఎమర్జెన్సీ పోయాలంటే వాటర్ క్యాన్ ఎప్పుడు స్టార్ట్ పెట్టుకోండి, క్యాంటీన్లో కరెంటు పోతే క్యాంటీన్లో సిద్ధం పెట్టుకోండి, జాగరూకమైనటువంటి జీవనాన్ని గ్రహించండి అని సూర్యుడు రాజు ఉండడం వల్ల చెప్తున్నది. సృష్టి సర్వ సస్యాని ఫలితాని భవంతి చ క్షేమారోగ్యం సుభిక్షస్య దృశాం కే సచివే సతి. చంద్రుడు మంత్రిగా ఉండడం వల్ల మంచి సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఆ సకాలంలో వర్షాలు కురచడం వల్ల సస్య పంటలకు అంటే వ్యవసాయానికి దోకా లేదు అని చెప్తున్నది. ప్రజాక్షేమం ఆరోగ్యం చంద్రుడు చక్కగా ఇస్తాడు అని చెప్తున్నది. సూర్యస్య సేనాధిపతి బలం అన్యోన్య యుద్ధం ధరణీరేశ్వరాణం అల్పాంబుదా వారిధరస్సనాథా రక్తాని ధాన్యాని ఫలంతి భూమౌ సేనాధిపత్యే దివసేశ్వరస్య. మరి సేనాధిపతి ఎవరు? సూర్యుడు కావడం వల్ల పరిపాలకుల మధ్యన కలహాలు, యుద్ధాలు, మేఘాలు వాయు ప్రభావం చేత వర్షం రాకుండా ఉండడం, ఎర్రని వర్ణం కలిగిన ధాన్యాలు పుష్కలంగా పండడం మొదలైనవి జరుగుతాయి. గురో సస్యాధిపతిత్వ బలం యువ గోధుమధనకా ఫలితాశ్చ భవంతి పీతాదాత్రి ఫలితా గురౌ సస్యాధిపేదతి. గురు సస్యాధిపతి అవడం వల్ల గోధుమ ధాన్యాలు, శనగలు మొదలైనటువంటి ధాన్యాలు మంచిగా పండుతాయి. కుజుడు ధాన్యాధిపతిత్వ బలం. కుజుడు భూమి సుతుడు. ఆ భూమి సుతుడైనటువంటి కుజుడు ధాన్యాధిపతి కావడం వల్ల వరి. సూర్యుడు మేఘాధిపతి ఫలం. సూర్యుడు మేఘాధిపతి అయినచో పంటలు తక్కువగా పండుతాయి, ప్రజలు అధిక భయాన్ని పొందుతారు, వర్షాలు ఖండఖండాలుగా ఏర్పడతాయి.
ఎర్రని వర్ణం గల ధాన్యాలు దిగుబడి బాగుంటుంది. శనేహ రసాధిపతి బలం, శని రసాధిపతి అగుట వలన నెయ్యి, నూనె, బెల్లం, తేనె వంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలను కోల్పోతాయి, అతి తక్కువ ధరకు దొరుకుతాయి. బుధస్య నీరసాధిపతి బలం, బుధుడు నీరసాధిపతి అగుట వలన గరుడపచ్చ మనులు అధికంగా లభిస్తాయి. అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనులకు సమృద్ధిని కలుగజేస్తాయి. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలం ఉన్నట్టయితే ఈ సంవత్సరం 9 భాగాలు పర్వతాల పైన వర్షం కురిస్తే, 9 భాగాలు సముద్ర మట్టంలో వర్షం కురిస్తే, 2 భాగాలు మాత్రం భూమిపై కురుస్తుంది. వర్షాలు చాలానే ఉంటాయి. అంటే 2 తుమ్ముల యొక్క వర్షం అని చెప్తుంది. ఇకపోతే విశ్వావసు నామ సంవత్సరంలో ఎలాంటి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు, ఆదాయ వ్యయాలు అనే దాని మీద మీ అందరికీ నేను ఎంత చెప్పినా దాని మీదనే దృష్టి ఉంటుంది. అది చెప్తే మేము వెళ్ళిపోవచ్చు, కాపీ రాగచ్చు అని. మేషరాశి వారికి మేషరాశిలో 3 నక్షత్రాలు, మేషరాశిలో 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదం ఈ మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శని 12వ స్థానంలో ప్రవేశించాడు నిన్ననే. అంటే ఒక రకంగా 7.5 శని. 7.5 శని అంటే అందరూ భయపడుతుంటారు కదా. మీ డేటు, పెళ్లి డేటు తీసి రాసి పెట్టండి, అప్పుడు మీకు 7.5 ఉన్నదా లేదా చూడండి. 7.5 అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, 7.5 శని కానీ ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. గురువు మంచి స్థానంలో ఉండి శని అరిష్ట స్థానంలో ఉంటేనే అంటే మానవుని జీవనం మోక్ష సాధన. మోక్ష సాధనాన్ని భంగం చేసేదే పెళ్లి. మోక్ష సాధనాన్ని భంగం చేసేదే పెళ్లి. ఆ పెళ్లి ఎప్పుడైతే అంటే శని అరిష్టంగా ఉన్నప్పుడే. శని ఉపాసన బలాన్ని ఇస్తారు. మరి మేషరాశికి నిన్నటి నుంచి మీనరాశిలో శని ప్రవేశించాడు. ఇందులో 3 భాగాలను తీసుకుందాం. మీరు అనవసరంగా భయపడకండి. అనవసరంగా భయపడితే నేను చెప్పి పంచాంగ శ్రవణ మారుతినగర్కి చెప్పి వచ్చి చెప్పిన దాంట్లో ప్రయోజనం లేదు. మేషరాశి వారికి 12వ స్థానంలో శని ప్రవేశించాడు. 30 సంవత్సరాలు వయసులో ఉన్న మేషరాశి వాళ్ళు కొద్దిగా భయపడండి. 30 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు అసలు భయపడకండి. 60 నుంచి 90 సంవత్సరాల మధ్యన ఉన్న మేషరాశి వాళ్ళు కొద్దిగా భయపడండి. మధ్యన వచ్చినటువంటి 7.5 శని ఎలాంటి దుష్ప్రభావం చేయలేదు. అది దాని యొక్క అర్థం. ఇకపోతే మేషరాశిలో 2లో గురువు ఉన్నాడు, ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఈ గురువు ఎప్పటి వరకు ఉంటాడు? 14 మే వరకు ఉంటాడు. మేషరాశికి లాస్ట్ ఇయర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పాను. మేషరాశి తిరంగా వేరే రాశి లేదు అని చెప్పాను. ఎప్పుడు పోయినా ఉగాది. ఎందుకంటే ఆ గ్రహాలన్నీ కూడా ఉత్తమ స్థానంలో ఉండేది. ఇప్పుడు 14వ తేదీ గురువు వృషభ రాశి నుంచి ఎక్కడికి పోతున్నాడు? మిథున రాశికి వెళ్తాడు. సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమైంది. మరి ఆ తర్వాత అక్టోబర్లో కర్కాటక రాశికి పోతాడు. యాక్చువల్గా అతి సంచార యోగంతో గురువు ప్రవర్తించడం వల్ల గురువుకు ఉన్నటువంటి బలం తగ్గి, అంటే ఏ నిర్ణయ ప్రకారం కాల నిర్ణయ ప్రకారం గురు సంచారం జరగాలో ఆ విధంగా జరగక 13-12 నెలలకు గురువు సంచారం 30 డిగ్రీలు దాటాలి.
అయితే ఇప్పుడు 14 మేకు ప్రవేశించి అక్టోబర్లోనే కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాను. ఆ ప్రవేశించడం ఏదైతే ఉన్నదో దాన్ని అతి సంచార యోగం అంటారు. అంటే స్పీడ్ మీద పరిగెత్తి కర్కాటక రాశిలో ఉంటుంది. మరి మేషరాశికి 2వ స్థానం మంచిది, మళ్ళీ కర్కాటక రాశిలో గురువు కూడా మంచినే చేస్తాడు. తర్వాత రాహుకేతు, శని తర్వాత రాహుకేతువులు ప్రధానంగా దుష్ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ ఇస్తారు. మరి రాహుకేతువులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే మీనంలో రాహు ఉన్నాడు, కేతువు కన్యాలో ఉన్నాడు. ఇవి 180 డిగ్రీస్ తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ 180 డిగ్రీస్లో తిరుగుతూ ఉన్నటువంటి రాహుగ్రహం కేతుగ్రహం మే 18 నాడు సింహరాశి వీరికి మరియు కుంభరాశి వీరికి ప్రవేశిస్తుంది. కుంభరాశి వీరికి ప్రవేశిస్తే లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు, ఇవి కొంతవరకు మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. శని యొక్క దుష్ఫలితాలు పోవాలి అంటే గుడికి పోవడానికి శరీరం ఒప్పుకోకుంటే, అస్వస్థతగా ఉంటే ఓం నమః శివాయ జపం చేయండి, లేదా ఓం నమో భగవతే రుద్రాయ అనే జపం చేయండి, లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చేయండి, లేదా శివపంచాక్షరి మహామంత్రాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని చేయండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఇక పంతులు ఆదాయం వ్యయం చెప్పలేదనే కదా, ఆదాయం రాజపూజ్యం 5, అవమానం 7. ఈ విధంగా మేషరాశి వారు. మరి వృషభ రాశి వారి జాతకం తీసుకున్నట్టయితే వృషభంలో ఇంకొక పాయింట్ చెప్పలే, షష్టగ్రహ కూటమి. గురువు ఇంట్లో శుక్రుని ఇంట్లో గురువు ఉండడం వల్ల అక్కడ షష్టగ్రహ కూటమి యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించేది. మరి అది కూడా ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడయ్యా? వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి ఎవరి ఇల్లయ్యా అంటే సింహస్యాధిపతి సూర్య చంద్ర కర్కటకే ప్రభువు, మేష వృశ్చికయోర్భౌమ కన్యా మిథునయోర్ బుధః ధనుర్మీనధరయోర్మంత్రి తులా వృషభయోర్ భృగు. తులా వృషభాలకు ఎవరయ్యా? శుక్రుడు అధిపతి. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? మీనంలో ఉన్నాడు, గురువు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే శుక్రుని ఇంట్లో ఉన్నాడు. అంటే పరస్పరం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటాం కదా టీచర్లు, అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ గురువు అని కానీ శుక్రుడు వచ్చాడు. మరి గురువు వృషభంలోంచి మే 14వ తారీఖు మిథునంలోకి పోతున్నాడు. మరి వీరికి 2వ స్థానం గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అదేవిధంగా కేతువు 4వ స్థానానికి వస్తాడు, దశమ స్థానానికి రాహు వస్తాడు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అన్ని రాశులలో గొప్ప రాశి ఏదయ్యా అంటే, మంచి ఫలితాలు పొందే రాశి ఏదయ్యా అంటే వృషభ రాశి. ఈ వృషభ రాశి కొద్దిగా ఆవేశపడకుండా, ఆవేశంతో కార్యాన్ని కొద్దిగా అదుపు పెట్టుకొని పనులు చేసినట్టయితే అద్భుతమైనటువంటి పనులు విజయవంతం జరుగుతాయి వృషభ రాశి వారికి. వృషభ రాశి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. తర్వాత మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి 14 మే తర్వాత వృషభ రాశి నుంచి వచ్చే గురువు ఎక్కడ ఉంటాడు? మిథున రాశిలోనే ఉంటాడు. ఆ మిథునం నుంచి కర్కాటకంకు వస్తే అది కూడా బాగానే ఉంటుంది. శని మీనరాశిలో దశమ స్థానంలో ఉన్నాడు. మరి రాహు 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో ఉండడం వలన కొంత పితృకార్యాలను ఎక్కువగా శ్రద్ధగా నిర్వహించడం వలన, పెద్దలకు మంచిగా జ్ఞప్తికి చేసుకొని తీర్థయాత్రలు చేయడం వలన వీరికి మిథున రాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఈ విశ్వాసు నామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక కర్కాటక రాశి వారి గురించి చెప్పాలి అంటే, కర్కాటక రాశి వారికి 30 నెలల నుంచి బందీగా ఉన్న
శనేశ్వరుడు నిన్న విడుదల అయిపోయింది. ఈ 30 నెలల్లో 3 సార్లు హాస్పిటల్కు 6 సార్ల మందులు తినవలసి వచ్చింది. ఈ కర్కాటక రాశి వారు అనేక రకాల రాజభంగం కూడా జరిగింది. మరి కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, మరి రాజపూజ్యం 7, అవమానం 3. మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ మెరుగైన ఫలితాలు ఉంటాయనే చెప్పచ్చు. కర్కాటక రాశి వీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల, అంటే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి వచ్చింది. గణపతికి గరకతోటి పూజ, అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తే శుభమైంది. సింహరాశి వారికి మే 18 నుంచి కేతు సింహంలోకి వస్తున్నాడు, రాహు సప్తమంలోకి వస్తున్నాడు. ఇవి భార్యాభర్తల కలహాలకు సూచన. రాహు కేతుల వలన మే నుంచి వీరి గ్రహస్థితి బాగాలేదు సింహరాశి వారికి. మరి అంతగా ఉండాలి. మరి ప్రతి సోమవారం ప్రదోషకాల శివ దర్శనం వలన విభూతి ధరించి శివుణ్ణి దర్శించడం వలన వీరి యొక్క శని బాధలు పోతాయి సింహరాశి వారికి. అదేవిధంగా కొంత మెరుగు గురువు మంచి క్షేత్రాలను పొందుతున్నాడు. దశమ ఏకాదశ స్థానాలు గురువు పొందడం వలన వీరికి కొంత మెరుగైన రిజల్ట్ ఇస్తాడు. కాకపోతే 70% గ్రహస్థితి సింహరాశి వారికి బాగలేదు. అతి జాగ్రత్తగా ప్రతి విషయంలో, ప్రతి పెట్టుబడిలో, ప్రతి ఆలోచనలో పదే తూచి చేయవలసి ఉంటుంది. వీరి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. మరి ఈ విధంగా సింహరాశి వారి అయితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం గత 18 నెలల నుంచి రాహుకేతు వలన ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండేవి. ఇవన్నీ పటాపంచలై అన్యోన్యంగా జీవించేటువంటి సమయం రాబోతున్నది. శత్రు విజయం జరుగుతుంది. గురువు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత శని కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది ఇస్తాడు. దాన్ని శని సప్తమ స్థానం, అష్టమ స్థానాన్ని పొందడం అంత మంచిదేం కాదు. కన్యారాశి వారు మరి శివ అష్టోత్తరం కానీ, శివ పంచాక్షరి కానీ చదువుకుంటే, లేదా ప్రతి సోమవారం రుద్రాభిషేకం కానీ చేయాలి. రుద్రాభిషేకం అయ్యగారికి పైసలు ఇచ్చి చెయ్యి, నేను ఇంట్లో నాన్ వెజ్ తింటా అంటే కుదరదు. గుళ్ళో ఆయన పేరు మీద పూజ నడుస్తుంది, ఇక్కడ కనెక్షన్ మాత్రం కట్ అవుతుంది. ఇంటి ముందరికి పూర్ణభవతే రుద్రాయ అని వస్తుంది, ఇంట్లోకి లోపలికి ప్రవేశించాలి. ఎందుకు అంటే కనెక్టివిటీ కాదు, అది వేవ్స్ కలవవు. వేవ్స్ కలవాలి అంటే అక్కడ అయ్యగారు పూజ చేస్తే ఇక్కడ కూడా వీళ్ళు ఓం నమః శివాయ అంటే కనెక్ట్గా అవుతుంది. ఇక్కడ మంచిగా తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటే మరి శని ప్రభావం ఉన్న వాళ్ళు, శని దుష్టస్థానంలో, అరిష్ట స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా శివుని యొక్క పూజ చేయడం వల్ల, దక్షిణామూర్తి స్తోత్రం చేయడం వల్ల మంచి జరుగుతుంది. గురువు మంచి చేస్తాడు. మరి తులారాశి వారికి ఈ సంవత్సరం మే నుంచి చాలా బాగుంది. తులారాశి వారికి అన్ని యోగాలు బాగున్నాయి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీరికి అనుకూలమైన సమయం గత సంవత్సరం నుంచే అనుకూలంగా ఉంది. మరి ఇప్పుడు ఇంకొక మెట్టు కూడా ఎదిగే అవకాశం ఉంది. గురువు 8వ స్థానం నుంచి 9వ స్థానం, రాహు 6వ స్థానం నుంచి 5వ స్థానం, శని 5 నుంచి 6వ స్థానానికి రావడం ఈ తులారాశి వారికి యోగాలను కలుగజేస్తుంది. ఇక తర్వాత వృశ్చిక రాశి వారు, వీరి యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దశమంలో కేతువు, చతుర్థంలో రాహు,
తల్లి ఆరోగ్య విషయం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు. అదేవిధంగా గురువు సప్తమ స్థానాన్ని నుంచి అష్టమ స్థానానికి పోతున్నాడు, తర్వాత నవమ స్థానానికి పోతున్నాడు. వృశ్చిక రాశి వారు కొంత గురు చరిత్ర పారాయణం కానీ దత్తాత్రేయుని యొక్క పారాయణం కానీ పెట్టుకోవడం వలన వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ధనుస్సు రాశి వారు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతున్నది. తర్వాత షష్ఠ స్థానంలో గురువు, తర్వాత సప్తమ స్థానానికి రావడం, రాహు తృతీయంలో, కేతువు తృతీయం నవమంలో, ఇవి కొంత మెరుగైన రిజల్ట్ ఉంటుంది. మరి వీరికి ఎవరికి ధనుసు రాశి వారికి కొన్ని ఒక 40% కష్టాలు ఉన్నా కానీ 60% మే తర్వాత అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. మరి అదేవిధంగా మకర రాశి వారికి నుంచి మీనకు వెళ్ళిపోయినాడు. గత 7.5 సంవత్సరాల నుంచి నేను చెప్పినటువంటి 60 పైబడి లేదా 50 పైబడి లేదా 30 లోపల ఉన్నటువంటి వారికి ఎక్కువగా కష్టాలు ఇచ్చాడు. ఈ మధ్య వయస్కుల వారికి మామూలుగా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నప్పటికీ కొంత ఇబ్బంది పెట్టాడు మకర రాశి వారికి. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురువు 6వ స్థానం 7వ స్థానాన్ని ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పంచమ స్థానం విడిచిపెడతాడు. తర్వాత రాహు కేతు మే నుంచి 2వ స్థానంలో 8వ స్థానంలో ఉండడం వలన కొంత డబ్బు ఖర్చు పెట్టే విషయంలో పదే పదే విచారం చేస్తూ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే రాహు అంటే మాయ, షాడో. రాహు అంటే షాడో అంటే అది ఇట్లా మాయ కప్పుకొస్తుంది. ఆ మాయలో డబ్బులను ఖర్చు పెట్టద్దు. మరి వీరికి ఆదాయం 8, 14 ఖర్చు మకర రాశి వారికి. రాజపూజ్యం 4, అవమానం 5. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏం చేయాలయ్యా అంటే అమ్మవారి యొక్క పూజ, దుర్గా కవచం, సప్తశక్తిలో దుర్గా కవచం ఉంటుంది. ఆ కవచం రోజు పఠిస్తే బాగుంటుంది. అదేవిధంగా గణపతికి గరక పోచలు మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టడం వలన కేతుగ్రహ రాహుగ్రహ బాధలు ఉండవు. అదేవిధంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా ఊరట కలిగినట్టే. ఎందుకంటే కుంభంలో నిన్నటి వరకు శని ఉండే, ఇప్పుడు మీనానికి ప్రవేశించాడు. అదేవిధంగా 4, 5 గురు సంచారం కూడా వీరికి ప్రయోజనమే. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొద్దిగా కుంభరాశి వారికి సైనస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. మరి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాలి. మరి వాతావరణానికి ఎదురీత ఈదకుండా దానికి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటూ పోవాలి. మరి వీరికి ఆదాయం 8, 14 ఖర్చు. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 5 కుంభరాశి వారు. కుంభరాశి వారు మ్యాక్సిమం శని సంబంధమైనటువంటి స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ శనేశ్వర కృత లక్ష్మీ నృసింహ స్తోత్రం చేయడం వల్ల వీరికి మంచిది. అదేవిధంగా మీనరాశి వారు ఈ సంవత్సరం ప్రత్యేకించి మీనరాశి వారు రేపు అనుకుంటే రేపే సోమవారం నుంచి శివారాధన చేస్తే బాగుంటుంది. వీరికి కొంతవరకు రాహుగ్రహం కేతుగ్రహం మేలును చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగతా గ్రహాలు మామూలుగా ఉన్నాయి. మరి వీరు రేపు సోమవారం నుంచి శివారాధనకు నియమం పెట్టుకుంటే బాగుంటుంది. వీరికి ఆదాయం 5 ఖర్చు. అదేవిధంగా 3 పూజ్యం 1 అవమానం. ఈ విధంగా
విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి ఉండేటువంటి సంక్షిప్త సమాచారం ఇది. ఓన్లీ గోచారం మాత్రమే. గోచారం 33%, జన్మజాతకం 33%, జన్మ పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ వచ్చేటువంటి గ్రహ సంచారం ఏదైతే గుణితం ఉందో అది 33%. ఈ 33%లో గోచారంలో 33% ఎప్పుడు మనకు ట్రూ అవుతుంది అంటే ఆ జాతకంలో శని బాగా లేకుంటే ఇప్పుడు చెప్పిన శని మంచిగా లేడనుకోండి 66% యాడ్ చేస్తాడు. అక్కడ పుట్టినప్పుడు శని మంచిగా ఉన్నాడు, ఇక్కడ శని బాగాలేడనుకోండి మనకు 66% మంచిగా ఉంటుంది, 33% మంచిగా. ఇది గోచార ఫలితం మాత్రమే. ఇది జాతక ఫలితం మాత్రం అనుకోకండి. ఎప్పుడైతే ఆ గ్రహాలు ఇప్పుడు పుట్టినప్పుడు మీది ఏ రాశి అంటే నాది మేషరాశి, ఏ నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం అని చెప్తారు కదా. ఉదాహరణకు చెప్తున్నాను, ఈ అశ్విని నక్షత్రం మేషరాశి అని మేము చెప్పేది దేంతో చెప్తున్నాం? చంద్రుని నక్షత్రంతో చెప్తున్నాం. ఇలానే 9 గ్రహాలకు నక్షత్రాలు ఉంటాయి. ఆ 9 గ్రహాలకు నక్షత్రాలు ఇప్పుడు శని ఎక్కడి మీనరాశిలో ప్రవేశించాడు, పూర్వభాద్ర 4వ చరణంలో ప్రవేశించాడు. నాకు పుట్టినప్పుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. శ్రవణ నక్షత్రం నుంచి పూర్వభాద్రకు లెక్క పెట్టాలి. శ్రవణం, ధనిష్ట, శరభీష, పూర్వభాద్ర 4వ నక్షత్రం అంటే క్షేమతార మంచిగా ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహస్థితి ఆ నక్షత్రాల నుంచి లెక్క పెట్టుకుంటే మనకు మంచివాడ ఇప్పుడు ఈ యోగకారకుడా కాదా అనేది తెలుస్తుంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే కాదు, ఈ రాబోయే మీనంలో ఉండే శని రోజులు జల ప్రమాదాలు విపరీతంగా అవుతాయి. ఇది 96లో వచ్చింది. మీనంలో శని ఎప్పుడు ఉన్నాడు అంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టయితే 30 సంవత్సరాలు, 27.5 సంవత్సరాలు. 27.5 సంవత్సరాల కింద 96లో మీనంలో శని ప్రవేశించాడు. స్టీమర్లు మునిగిపోయినాయి, ఫ్లైట్లు సముద్రంలో పడ్డాయి. ఆ సిచ్యువేషన్ మీనరాశిలో శని ఉండడం వల్ల జల ప్రమాదాలు, తుఫాన్లు, సునామీలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. జలానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కటకట ఏర్పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి జరుగుతుంది, ఇండ్లకిళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇది మీనరాశిలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం. గురువు మిథున రాశిలో ఉండడం వల్ల గురువు మంచి ఆలోచనలు ఇస్తున్నాడు కనుక అందరికీ బుద్ధి వికాసం జరుగుతుంది. మరి కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉంటాడు కనుక అందరికీ సాంప్రదాయాలను ఇస్తారు. మనం ఎన్ని సాంప్రదాయాలు వచ్చినా మనకు కరోనా బాగా మంచి సాంప్రదాయం నేర్పింది. చురుకు అంటేగానే చురుకు అంటినంత మాత్రమే మనం జాగ్రత్త పడతాము. మళ్ళీ యథాస్థానానికి వచ్చాము. మరి ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే పంచాంగం వినుడు కాదు, మీరు ఒక రోజుకి ఒక 10 రూపాయలు మీ దగ్గర ఉండే దాన ధర్మాల బాక్సులో, అంటే మీ 10 రూపాయలు అంటే నేను సింపుల్గా చెప్తున్నా, 100 రూపాయలు కూడా వేయచ్చు, 100 రూపాయలు కూడా వేయచ్చు. ఒక దాన ధర్మాల బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా మీ బాక్సు 100% ఈ కాల విపర్యాస ప్రమాదాలకు గురి అయ్యేటప్పుడు మీ మారుతి నగర డబ్బులు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకొక గంట సేపు ఎక్కువ చెప్తాం. శుభం. మన వాళ్ళందరికీ గౌరవం ఏ రాష్ట్రంలో మనకి అందరికీ ఎంతో ఉంటుంది. ఆ రాష్ట్రం లోపల రకరకాల ప్రభావాలు, కొందరికి మంచిగా, కొందరికి అతి మంచిగా, కొందరికి నాశనం, కొందరికి అయితే ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం మనం భయపడాల్సిన అవసరం లేదు. గోచార ఫలితాలంటే ఓన్లీ 30% దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అదే భయపడదు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ గురించి కూడా అందరూ భయపడే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా మనం క్లియర్ చేసాం. కాబట్టి ఇప్పుడు స్వామి గారికి మనకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ. యాక్చువల్గా మారుతీనగర్ కమిటీ వాళ్ళకే నేనే సన్మానం చేయాలి. ఎందుకంటే ఒక చక్కటి సాంప్రదాయాన్ని
మనం ముందుకు తీసుకెళ్తున్నాం కనుక అభినందించాల్సింది ఎవరయ్యా? సుబ్బారావు స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పాను, వచ్చే సంవత్సరం ఉగాది ఇప్పుడు 50 మంది కూర్చున్నారు, నెక్స్ట్ 100 మంది 150 మంది కూర్చుంటే ఇంకొక గంట వచ్చి ఇంకా వివరంగా చెప్తాను. ఇంకా వివరంగా చెప్పేది ఉన్నది. అయితే ఇంకొక అరగంట ముందు కూర్చుంటే చెప్తుంది. శుభం. మారుతీ నగర్ వారు సాంప్రదాయాన్ని పాటిస్తే ఎవరికి ఆనందం అయ్యా? సాంప్రదాయాలు చెప్పేటి వారికి ఆనందం. సాంప్రదాయాలు చెప్పేటి వారికి ఆనందం. మరి దీంతోటి ఆనందం కాదు. దేంతోటి ఆనందం? మీరు ఇలా పాటిస్తూ ఉంటే, మీరు సంవత్సరంలో, ఇంతకుముందు కూడా చెప్పాను, సంవత్సరంలో ఒక 2 రోజుల టైం ఇవ్వండి సంవత్సరంలో చాలు. మీరు పూజ ఎలా చేయాలి, పూజ చేస్తే దేవునికి ఎక్కడ కనెక్టివిటీ అవుతుంది, దాని ఫలితం మీకు ఎలా వస్తుంది అనే విషయం 100% నేను చెప్పగలుగుతా. మీరు ఎప్పుడన్నా ఇటువంటి సమయాన్ని కేటాయిస్తే వచ్చి చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నా. నాకు సన్మానాలు, పూజలు, పనులు ఇవన్నీ ఏది అవసరం లేదు. శుభం. ఏదైతే మీరు మా కాలనీ గురించి చెప్తూ వస్తున్నారో, ఏవేవైతే మాకు ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మట్టి గణపతుల గురించి మీరు చెప్పారు. అప్పటి నుంచి మేము ఓన్లీ మా ఇళ్లలో మట్టి గణపతులు, ఇక్కడ కూడా మట్టి గణపతి పెడుతున్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా మేము ఫాలో అవుతున్నాము. మాది టీమ్ షెడ్ల నుంచి ఈరోజు స్లాబ్లో పడ్డాము. నెక్స్ట్ ఇయర్ కల్లా మోస్ట్లీ అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా కావచ్చు. మీ ఆశీర్వాదం మా కాలనీ మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీకు మాకు కనెక్ట్ చేసినటువంటి గీతమ్మ వారికి కూడా మంచి ఆశీర్వాదం ఏంటి, వారు మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాము. కృతజ్ఞతలండి. శుభం.
విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా మన నిజామాబాద్లోని మారుతీనగర్ గణేష్ భవన్ నందు ఈరోజు ఆర్మూర్ శ్రీ ఆచార్య బాల్యపల్లి సుబ్బారావు గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి మారుతీనగర్ కాలనీవాసులే కాకుండా ఇతర కాలనీల నుండి కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కాలనీవాసుల తరపున మరియు కమిటీ తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సుబ్బారావు స్వామి గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ మనకు వచ్చిన పాపపుణ్యాల గురించి వారు మనకు స్పష్టంగా తెలిపినారు. కావున ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేస్తూ దేవుణ్ణి కొలుచుకున్నట్టయితే మనకు అన్ని విఘ్నాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెప్పేసి స్వామివారి చెప్పడం మేరకు మనకు తెలిసింది. కాబట్టి అందరం ఖచ్చితంగా పాటించి మన ఈరోజు జరిగిన ప్రోగ్రాంకి పెద్ద సంఖ్యలో హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా మారుతినగర్ కాలనీలో ఈ గణేష్ భవన్లో ప్రతి ఉత్సవాన్ని సంబరంగా సంతోషంగా అందరం కుటుంబ సభ్యులం కలిసి జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ బల్లేపల్లి సుబ్బారావు గారు వారు రావడము, తర్వాత పంచాంగ శ్రవణం చేయడము, అందరికీ గోచార ఫలితాలు చెప్పడము, రాశి ఫలితాలు చెప్పడము, తర్వాత అందరికీ ఉన్నటువంటి డౌట్లు ఎలాంటి డౌట్లున్నా అన్ని క్లారిఫై చేయడము, ఈ విధంగా చెప్పడం వల్ల ఇక్కడ కాలనీవాసులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మా అందరికీ చాలా సంతోషము. సుబ్బారావు గారు ఎప్పుడైనా కానీ మా కాలనీలో ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా కానీ వారు అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ చేస్తూ మా కాలనీవాసులను అందరినీ బ్లెస్ చేస్తూ ఉంటారు. సో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏవేవైతే ఆచారాలు పండుగలు అవన్నీ ఉన్నాయో మనం ఖచ్చితంగా అవన్నిటినీ ఖచ్చితంగా ఫాలో అవుతూ మనం కనుక ముందుకు వెళుతూ ఉంటే మనకు మన దేశానికి ఎప్పటికీ అది రక్షణే. కాబట్టి మనము ఈ ఉగాది సంవత్సరాన్ని చాలా సంబరంగా జరుపుకున్నాము. ఇదే విధంగా దేశంలో కూడా అందరు జరుపుకునే ఉంటారు. అందరికీ మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.